గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రొఫెసర్ శేషు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ఐ న్యూస్. రైట్, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, ముందుగా మీతోనే అధికారికంగా మీరు నిర్వహించలేదు, అధికారికంగా తెలంగాణ తల్లిని గుర్తించింది మేము ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన చేసినాం. దీనికి సంబంధించి ఎవరు వక్రీకరించి మాట్లాడినా కానీ వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఒక వార్నింగ్ బెల్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి ఇచ్చాడు. గుడ్ ఈవినింగ్ ఐ న్యూస్ ప్రేక్షకులకు మరియు తోటి ప్యానల్ మెంబర్స్కు. ఈరోజు తెలంగాణ సంస్కృతి మీద పెద్ద దాడి జరిగింది. ఇది చీకటి రోజు. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా ఏ రోజు ఏ వైతాళికులు, ఏ వాగ్గేయకారులు, ఏ కవులు, ఏ కళాకారులు వ్యతిరేకించినటువంటి తెలంగాణ తల్లిని ఈరోజు రేవంత్ రెడ్డి వ్యతిరేకించి తన మాత అయినటువంటి సోనియా మాతను విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించిండు. అది మేము బీఆర్ఎస్ పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే 10 ఏళ్లలో మీరు ఎక్కడ అధికారికంగా ప్రకటించి ఏ రోజు జీవో జారీ చేసినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. నేను ఏమంటున్నానంటే మీరు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకప్పుడు భారత మాత, తెలంగాణ తల్లి, తెలుగు తల్లి అనేటివి ఉండే. 2007లో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత ఆంక్షలు పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీద విపరీతమైన సంస్కృతి దాడి చేయలేదు. ఈరోజు ఆంధ్ర పెత్తందారుల కంటే ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ పౌరుల మీద, తెలంగాణ కవుల మీద, కళాకారుల మీద తీవ్ర దాడి చేస్తున్నాడు. ఇది ఒక వ్యక్తుల అభిప్రాయం కాదు. ఆ రోజు 2007లో తెలంగాణ తల్లి రూపం పోల్చుకున్న తర్వాత ఈరోజు 18 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు కొత్తగా తెలంగాణ తల్లి ఎందుకు గుర్తుకొచ్చింది? ఆ తెలంగాణ తల్లిని మేము బీఆర్ఎస్ పార్టీగా ఏమన్నా భావించినామా? ఆ రోజు ఉన్నటువంటి 70 ఏళ్ల కిందనే గౌరవ దాశరథి గారు, గౌరవ రావెల్లి వెంకట్రావు గారు 70 ఏళ్ల కిందనే ఇది కీర్తించుకున్న ఘనత ఉన్నది. ఇది కేసీఆర్కు సంబంధం లేని విషయము. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ జీవన్మరణ సమస్యగా ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ అడుగుతున్నది కాదు, తెలంగాణ జీవన్మరణ సమస్య. ఇది తెలంగాణ తల్లిని మార్చిన గౌరవ రేవంత్ రెడ్డి ఆలిని మార్చారు కానీ తల్లిని మార్చడానికి లేదు. ఆయనకు తెలంగాణ మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ పదాల మీద మాట్లాడే హక్కు లేదు. తెలంగాణకు గౌరవ రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధాలు లేవు. ఆయన లాటరీ కొనకముందే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. తెలంగాణ అస్తిత్వాన్ని ఈరోజు తీవ్ర పదాలతో పలుకుతున్న వ్యక్తి. మేము దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. టీఆర్ఎస్ యొక్క మెయిన్ పాలసీ ఏంటంటే మీరు తల్లిని మారుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మెయిన్ పాలసీ ఏంటంటే మేము తల్లిని గౌరవించుకున్నాము. మేము పెట్టిన దాంట్లో మీరు బతుకమ్మని తీసేసిందంటే మీ ఘనత ఎంతవరకు ఉందో. మీకు భౌగోళిక తెలంగాణ మీద, ఈ అస్తిత్వ పోరాటాల మీద మీకు గౌరవ ముఖ్యమంత్రికి అవగాహన లేదు, ఆలోచన లేదు, నాలెడ్జ్ లేదు. ఈరోజు అస్తిత్వం మీద ఎందుకు దాడి జరుగుతుందంటే ఆంధ్ర పెత్తందారుల తొత్తుగా వివరించిన రేవంత్ రెడ్డి అంతకంటే విపరీతమైన ఆంక్షలు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజు ఆంక్షలు, ఈరోజు తెలంగాణ సచివాలయానికి ఆంక్షలు, ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి పరిపాలిస్తున్నాడు. రాబోయే కాలంలో తెలంగాణ తల్లిని మేము మళ్ళీ స్మరించుకుంటూ నీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని డిమాలిషన్ చేసి ఎక్కడికి ఢిల్లీకి పంపించి అదే స్థానంలో మా తెలంగాణ తల్లి పునర్జీవం పోసుకుంటుంది. ఈరోజు మీరు పెట్టే తల్లి సోనియా తల్లి కాంగ్రెస్ మాత, తెలంగాణ తల్లి కానే కాదు, రూపమే లేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పటి విగ్రహాలను మొత్తం తీసేస్తారా? తెలంగాణలో ఈ లెక్కను చూసుకుంటే వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు సెక్రటేరియట్ కేసీఆర్ది కాదు, సెక్రటేరియట్ ఎవరిది కాదు, ఏ పార్టీది కాదు. నేను ఒక మాట, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా. సెక్రటేరియట్ గవర్నమెంట్ది. కానీ గత 18 సంవత్సరాలుగా గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గద్దర్ గారు, ప్రపంచ మేధావులు, ఉద్యమకారులు, వాగ్గేయకారులు, ప్రజా కవులు, కళాకారులు ఏ రోజు వ్యతిరేకించినది ఈరోజు ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే నీ మైండ్లో చీడత్వం ఉంది, నీ మైండ్లో పెత్తనం ఉన్నది, నీ మైండ్లో బానిసత్వం ఉన్నది. ఈ తల్లి ఏ రోజు బంగారం వేసుకోకూడదా? అస్తిత్వం ఈరోజు బీదవాడు బంగారం వేసుకోవద్దనే ఉద్దేశం మీదనే నువ్వు ఆ బీదరికం పెట్టినవా? మా తెలంగాణ తల్లికి, నీ తెలంగాణ తల్లికి చాలా రూపాలు సంస్కృతి మీద నీ దాడి జరుగుతుంది. ఒక నిమిషం. ఈరోజు బతుకమ్మను తీసేసినావంటే బతుకమ్మ, ఓ తల్లి బతుకమ్మ అనే దాని మీద నువ్వు బతుకు తెరువు మీద నీకు అవగాహన లేదు, నీకు ఏమాత్రం నాలెడ్జ్ లేదు. ఇది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు విద్వాంసరు. ఇట్లాంటి విమర్శలు వస్తాయనే ఎవరు ఎక్కడ వక్రీకరిస్తూ మాట్లాడొద్దు. రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ 2 క్వశ్చన్లు ఎత్తుంది. నీ యూపీఏ గవర్నమెంట్ మెడల్ వంచినాం,
ఫస్ట్ ఎస్ఆర్సీని వడలు వంచినాం, సెకండ్ ఎస్ఆర్సీని వడలు వంచినాం. నీ జీవోలు ఇట్లా చింపేస్తాం. నీ జీవోలు నీ నిషేధాలకు ఏవో మావోయిస్టు పార్టీలు నిషేధిస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా నీ చిట్టీలు ఇట్లా చింపేసి మరో తెలంగాణ తల్లిని మేము పునరుద్ఘాటించుకుంటాం అదే ట్యాంక్ బండి మీద. అక్కడనే నీ ఆటలు చెల్లవు. నువ్వు నక్క పొంగులు పొంగకు. మేము ఇట్లా చింపేస్తాం నీ జీవోలను. ఎందుకంటే ఫస్ట్ ఎస్ఆర్సీనే ఢిల్లీలో తగలబెట్టినాం, నీ సెకండ్ ఎస్ఆర్సీనే హైదరాబాద్ తగలబెట్టినాం. ఆ ఫస్ట్ ఎస్ఆర్సీ ఫస్ట్ స్టేట్ రియాగ్రేషన్ కమిటీల కంటే నీ జీవో గొప్పది.